ఆ! అన్నీ మనకు తెలవాలని అనుకుంటారు అందరూ. పక్కన మనకున్నోళ్ళు కూడా చెప్తుంటారు. అన్నీ మనకు తెలవాలిరా ప్రతి ఒక్కటి. మనం బుక్స్ చదవాలి. బాగా కొన్ని మంచి మంచి గ్రంథాలు చదవాలి. వివేకానంద లాంటి ఒక మంచి వ్యక్తులు రాసినటువంటిది చదవాలి. పరమహంస రాసింది చదవాలి. ఈ స్వామీజీలు చెప్పేది వినాలి. అన్నీ మనకు తెలిసి ఉండాలిరా అని చెప్తారు. ఎందుకు అసలు ఇంత టైం వేస్ట్ చెప్పు. చదువుకోవాలంటే అదంతా చదవాలంటే పెద్ద బుక్కులు చదవాలి. అదంతా వినాలంటే ఒక సంచి మెడకేసుకొని దాంట్లో వాటర్ బాటిల్ పెట్టుకొని అక్కడెక్కడో స్వామీజీలు చెప్పేదో లేదంటే ఒక సామాజికవేత్తలు ఎవరెవరో మీటింగ్లు పెడితే చెప్పేదో అడిగి తెలుసుకోవాలట, చూడాలట. మనకు అన్నీ తెలవాలి. ప్రతి ఒక్కటి లోకంలో అన్ని విషయాలు తెలుసుకుంటేనే బాగుంటుంది. తెలిస్తే మనం ఏదైనా మనం పెళ్లి చేసుకున్న సంసారాలు చేయొచ్చు, లేదంటే ఏదైనా నాయకుడిగా ఎదగొచ్చు, లేదంటే ఇంకా ఏ రంగంలో అయినా మనకు అన్నీ తెలిస్తేనే జీవితంలో ముందుకు నడవగలుగుతారు భయ్ అని చెప్పి సలహాలు చెప్తుంటారు కొందరు. వాళ్ళకి బాగా తెలుసు అనుకోని మనకు చెప్తుంటారు. మరి మరి వాళ్ళకి తెలుసో తెలియదో ఇవన్నీ మనకు చెప్పేవన్నీ వాళ్ళు చేసిరో లేదో తెలియదు. మరి వాళ్ళు కూడా మీటింగ్లో పోయిరా, వాళ్ళు కూడా ఎన్ని గ్రంథాలు చదివిరా. ఓడోడు చెప్తాడు ఈ మధ్య రాజకీయాలలో బయట ఆడిడ మరి పొంకనాలేగా వచ్చేది. ఈ పుస్తకాలు 80 చదివిన అంటాడు, ఓడేమో 800 చదివిన అంటాడు, ఓడేమో 80,000 చదివిన అంటాడు. కాబట్టి ఏదైనా అన్ని విషయాలు మనకే తెలిసి ఉండాలి. తెలుసుంటే మంచిది. అసలు ఏ విషయం తెలియదు అనకుండా ఉండాలి. మస్తు విషయాలు మనకు తెలిసిపోయినాయి అంటే ఇంకా మనం పెద్ద మేధావి ఉంటాం అంటే ఇవన్నీ నాకు వేస్ట్ అనిపిస్తుంది. ఇదంతా కూడా వేస్టే మరి, నిజంగా వేస్ట్. ఎందుకు వేస్ట్ అంటే ఇవన్నీ పుస్తకాలు చదివినాడు, లేకపోతే ఇంకేదో ఎక్కడెక్కడో తిరిగి అన్నీ నేర్చుకున్నాడో, లేకపోతే ఎవడైనా కానీ వాడు పెద్ద పెద్ద వాళ్ళు తిరిగి ఉంటారు. ఇప్పుడు మనం తిరగక్కర్లే, మనం చదవక్కర్లే, మనం అన్ని బుక్కులు కొనుక్కొచ్చుకొని పైసలు ఖర్చు పెట్టుకొని ఇంట్లో తిట్లు తిని బయటికి పోతే ఇంకా తిట్లు తిని అవసరమా ఇవన్నీ అవసరం లేదంట నేను. ఎందుకంటే ఈ బుక్కులు చదివినోడు ఈ మేధావి అయ్యుండి అక్కడక్కడ మీటింగులు లేకపోతే పెద్ద పెద్ద స్వామీజీల పలుకులు పెద్దవి అన్నీ మేధావి అయినోండి వాంది అన్నీ తెలుసుకున్నాడు ఉంటాడు కదా, వాంది ఒక ఫోన్ నెంబర్ ఉంటే చాలు మనకు. వాని ఫోన్ నెంబర్ ఉంటే మనకి ఏ డౌట్ వచ్చినా ఎట్లా బతకాలన్నా వాడి ఫోన్ నెంబర్ ఉంటే మనం ఒక ఫోన్ చేస్తే మనకు ఇవన్నీ తెలిసిన ఫోన్ నెంబర్ మన దగ్గర ఉంటే చాలని నేను అంటున్నాను. ఏమంటారు?